వెల్కమ్ టు పోరాటగలం టీవీ. ఖమ్మంలో నేటి ప్రధాన వార్త. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛంద సంస్థ మట్టి పిడతల్లో పక్షులకు నీళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కర్తి నెహ్రూ గౌడ్, షేక్ జాఫర్ మాట్లాడుతూ వేసవి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పక్షుల దాహార్తిని తీర్చేందుకు యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛంద సంస్థ పెవిలియన్ గ్రౌండ్ లో పలు చోట్ల చెట్లకు మట్టి పాత్రల్లో నీళ్లు నింపి పక్షులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఎండాకాలంలో పక్షులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు చిన్న పాత్రలో అయినా నీళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జీవరాశులను కాపాడటం ప్రతి మనిషి బాధ్యత అని తెలిపారు. పక్షులకు నీళ్లు ఏర్పాటు చేసిన యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులను స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నడక సాధకులు అభినందించారు. మరింత మంది ముందుకు వచ్చి పక్షులకు నీళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛంద సంస్థ వైస్ ప్రెసిడెంట్ విడిఐ జయరాజు, ట్రెజర్ భోగాగిరి, సహాయ కార్యదర్శి రాకం శ్యాంబాబు, సంస్థ స్థాపక సభ్యులు ఎండి బషీర్ అహ్మద్, మందా వెంకటేశ్వర్లు, 47వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బుడిగం శ్రీనివాస్, పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ కమిటీ సభ్యులు రామనాథం, విజయ్, దామోదర్ రెడ్డి, చంద్రశేఖర్, వెంకట్, శ్రీనివాస్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ నరసింహారావు, గోవిందరావు, హరి, రమ, మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ మరియు యూనిటీ ఇన్ డైవర్సిటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వేసవి కాలంలో పిచ్చుకలకి దాహార్తిని తీర్చేదానికి అని చెప్పేసి ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వీటిని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరికీ సహకరించిన వాకర్స్ అసోసియేషన్ వారికి మరియు టోటల్ వాకర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈ కార్పొరేటర్ గారు, మా చిన్ననాటి మిత్రుడు, మంచి పోరాట యోధుడు బుడిగం శ్రీనివాసరావు గారు, వారి సహాయ సహకారాలతోటి మేము ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. వారి సహకారానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో రోజులలో ఇలాంటి తోటి మనిషి సాయం చేయలేని రోజులలో పక్షులకి వాటి యొక్క దాహార్తిని తీర్చడానికి మా సంస్థ ద్వారా వచ్చిన మిత్రులందరికీ సహకరించిన మా సెక్రటరీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, ట్రెజరర్ గారికి మరియు జాయింట్ సెక్రటరీ గారికి అందరికీ పేరు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. దీని వెనక ఎంతో శ్రమ ఉంది. ఉత్తనే కార్యక్రమం చేయగానే సరిపోలేదు. ఈ కార్యక్రమం వెనక అందరి ఆలోచనలు ఉంటాయి. దీంట్లో మేజర్గా మాకు శ్యాము గారు దీన్ని వెంటనే ఇలాంటి చాలా యాక్టివ్గా దీన్ని ముందుకు తీసుకెళ్తారు. వారికి కూడా ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాబో రోజులలో కూడా మేము ఇంకా మరిన్ని వినూత్నమైన కార్యక్రమాలు మా సంస్థ ద్వారా చేస్తామని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ మరియు యూనిటీ ఇన్ డైవర్సిటీ ఫౌండేషన్ వారు ఆధ్వర్యంలో ఈరోజు వేసవి కాలంలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పక్షులకు మరియు మూగజీవులకు ఈ వాటర్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మనం చూస్తున్నాం రోజు రోజుకి ఎండల తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో 46 నుంచి 50 డిగ్రీల వరకు చేరుకుంది, మన అందరికీ తెలిసిందే. సో కాబట్టి పక్షులు ఈ నీళ్లు లేకుండా చనిపోవడం జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము ఇక్కడ ఈ ఈ పక్షులకు అందించే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఎక్కడెక్కడైతే మనకి గ్రౌండ్స్ ఉన్నాయో అదేవిధంగా అడవుల్లో కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కూడా మేము మా స్వచ్ఛంద సంస్థ తరఫున ద్వారా మేము అభ్యర్థిస్తున్నాము. సో రాబోయే రోజుల్లో మా సంస్థ తరపు నుంచి కూడా మంచి వినూత్నమైన కార్యక్రమాలు నిశ్చయించడం అయినది. సో కావున ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు, శుభాకాంక్షలు. ఈరోజు పెవిలియన్ గ్రౌండ్లో ఈ పక్షుల కొరకు వాటర్ని అరేంజ్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే మనకు తెలుసు, మండుతున్న ఎండలు 46 నుంచి 49 వరకు రీచ్ అయింది. మనుషులే బ్రతకలేని పరిస్థితులలో ఉన్నారు. మరి దీన్ని గ్రహించి మన పెవిలియన్ గ్రౌండ్లో పక్షులు చచ్చిపోవటం తెలుసుకొని మరి మా యూనిటీ ఇన్ డైవర్సిటీ నుంచి ఈ వాటర్ పెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో పక్షులకి డైలీ వాటర్ని అందించే కార్యక్రమం జరుగుతుంది.
దానికి ముఖ్య కారకుడైనటువంటి శ్యామ్ చాలా మాకు ఆలోచన ఇచ్చిన వెంటనే మాతో డిస్కస్ చేసిన వెంటనే ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ముందుకొచ్చాము. మరి దీని ద్వారా మంచి జరుగుతుందని, తర్వాత ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కూడా దీని యొక్క వాటర్ను ప్రొవైడ్ చేసి ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం మనకు తెలుసు, అందరికీ మనుషులే సాయం చేయట్లేదు ఈ రోజులలో. మరి ఈరోజు పక్షులకి ఈ విధంగా చేయాలని చెప్పి చిన్న ఆలోచనతో ఉపయోగపడుతుందని చెప్పి ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. మరి మనం చూస్తున్నాము ఈ రోజుల్లో అత్యధికంగా ఎండలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా సూపర్ ఎల్నినో కూడా అంటున్నారు. మరి ఎప్పుడు లేని కనీవిని ఎరిగిన స్థాయిలో దాదాపుగా 50 సెంటీగ్రేడ్ వరకు వస్తుంది. మనుషులే తల్లడిల్లిపోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో మరి పక్షులు కూడా మరి చనిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పక్షులు అంటే ఇవి పర్యావరణ నేస్తాలు. పర్యావరణం పరిరక్షించాలంటే పక్షులు ఉండాలి. మరి పక్షులని మనం లేము. మన భారతదేశ పక్షి శాస్త్రవేత్త సలీం అలీ చెప్తుంటాడు, పక్షులు లేనిది మనుషులు బతుకుతారు, మనుషులు బతకలేరు, కానీ మనుషులు లేనిది పక్షులు బతుకుతాయని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి పక్షుల కోసం అని చెప్పేసి మనుషులకు ఏ విధంగా అయితే చలివేంద్రాలు ఉన్నాయో మరి పక్షులు కూడా చలివేంద్రాలాగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నతలో ఏకత్వమైనటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు పేలుం గ్రౌండ్లో సుమారు 500 చెట్లు ఉన్నాయండి. బోల్డన్ని రకరకాల పక్షులు, జంతువులు, ఉడతలు, బల్లులు, పిచ్చుకలు, పక్షులు రకరకాలుగా ఉన్నాయి. మరి వాటిని దాహర్తి తీర్చడం కోసం ఈరోజు దాదాపుగా 20 మట్టి చిప్పల్లో నీరు పోసి వాటి దాహర్తిని తీర్చడంతో పాటుగా పర్యావరణ పరీక్షలకి మా సంస్థ తోడ్పడుతున్నాం అనేది చాలా విశేషంగా చెప్పొచ్చు. మరి ఈ కార్యక్రమాన్ని తెలుగులో చేయడం అనేది నిజంగా మరి చాలా గొప్ప విషయంగా భావించి ఇటువంటి కార్యక్రమాలు ముందు వారు మరెన్నో కార్యక్రమాలు చేసి మరి మనుషులతో పాటుగా మరి భూమిపై ఉన్నటువంటి జంతుజాలను పరిరక్షించే బాధ్యత వాళ్ళు తీసుకున్నందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముందు వచ్చిన యూనిటీ డైవర్స్ వారికి, ఈ కార్యక్రమ నిర్వహణకి బాగా సహకరించిన రాపాక శ్యామ్ గారికి, వాకర్స్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు.